ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. దానం నాగేందర్ రాజీనామాపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులకు దానం వివరణ ఇస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనే చర్చ జోరుగా జరుగుతోంది. గడువులోగా వివరణ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు దానం నాగేందర్. ఒకవేళ అనర్హత వేటు పడితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని, సాగదీసే అవకాశం లేకపోవడంతో రాజీనామా తప్పనిసరి అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దానం కాంగ్రెస్ హైకమాండ్ను కలిసి వచ్చారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దానం నాగేందర్ రాజీనామాపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులకు దానం వివరణిస్తారా లేదంటే రాజీనామా చేస్తారా అనే చర్చ జరుగుతోంది. గడువుల్లోగా వివరణ ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేశారు దానం. ఒకవేళ అనర్హత వేటు పడితే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని, సాగదీసే అవకాశం లేకపోవడంతో రాజీనామా తప్పనిసరి అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దానం కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఇష్యూ సునీల్ అండ్ పర్టికులర్లీ దానం నాగేందర్ ఇష్యూ అంటే ఏం జరగబోతోంది? మరో ఉప ఎన్నిక ఏమైనా జరగబోయే ఛాన్స్ ఉందనిపిస్తోందా? అసలు యాక్చువల్లీ వినబడుతోంది ఏంటి? ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ ఎమ్మెల్యేల అనర్హత సంబంధించిన ఇష్యూలపై ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్ కూడా కావడం ఉంది. అది స్పీకర్ తీరుపై స్పీకర్కి ఇచ్చినటువంటి గడువు ముగిసినప్పుడే కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సైతము స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో స్పీకర్ కూడా త్వరగతిన ఈ విషయాన్ని కంప్లీట్ చేయాలని యోచనలో ఉన్నట్టు కూడా తెలిసింది. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూసాం, దాదాపు 8 మంది ఎమ్మెల్యేలని పిలిచి విచారించారు. వారి యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీంతో పాటు మరొక 2 ఎమ్మెల్యే, ఇందులో ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీ ఇద్దరు మాత్రం స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎలాంటి రిప్లై కూడా ఇవ్వలేదు. అయితే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో స్పీకర్ మరొకసారి మీరు రెస్పాన్స్ కావాలంటూ కూడా మరొకసారి నోటీసులు సర్వ్ చేయండి. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితము దానం నాగేందర్ ఢిల్లీ వెళ్లి అధిష్టాన పెద్దలతో తీవ్రంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత నిన్న హైదరాబాద్ చేరుకున్నటువంటి దానం నాగేందర్ ఈ రోజు మంత్రి గుత్తిల శ్రీధరబాబుని కలిసి చాలాసేపు, దాదాపు గంట సేపు చర్చించారు. అయితే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు ఎలాంటి రిప్లై ఇవ్వాలి ఉన్నట్లు కూడా కొంత ఊహాగానాలు బయట వినపడుతున్నాయి. కాబట్టి ఒకవేళ రాజీనామా చేస్తే హఠాత్తుగా మరి ఉప ఎన్నికలకు వెళ్తారా లేదా అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఈ రోజు స్పీకర్ ని కలుస్తారని ఈ రోజు మాత్రం దారుణంగా కలవలేదు. రేపు సండే కావడంతో సోమవారం వెళ్ళి స్పీకర్ ని కలిసి తన వివరణ కూడా ఇచ్చే అవసరం. ఒకవేళ రాజీనామా చేసే యోచనలో కూడా ఉన్నట్టు తెలిసింది. కాబట్టి మరి మండే రోజు సంబంధించిన ఇష్యూలపై కూడా క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ ఇష్యూపై అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే తీవ్ర మరొకసారి ఇప్పటికే జూబ్లీస్ ఉప ఎన్నిక మాగంటి గోపినాథ్ చనిపోవడంతో జూబ్లీస్ ఉప ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అదే తరహాలో ఇప్పుడు దానం నాగేందర్ రాజీనామా చేస్తే ఖచ్చితంగా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్టు కూడా ప్రభుత్వం భావిస్తుంది. రేపు ప్రతిపక్ష నేతలు కూడా భావిస్తున్నారు. కాబట్టి తీసుకుంటారు. ఒకవేళ దీనికి సంబంధించిన దాంట్లో సుప్రీంకోర్టు డెడ్ లైన్ ఇచ్చింది. 4 వారాల్లో దీనిపై పూర్తిగా నివేదిక సమర్పించాలని చెప్పింది. కాబట్టి దానికి సంబంధించిన ఇష్యూపై నిర్ణయం తీసుకుంటారని మాత్రం స్పీకర్ దే తుది నిర్ణయం. కాబట్టి మరి కోర్టుకు ఎలాంటి అఫిడవిట్ చేస్తారు, ఎలాంటి వివరణ ఇస్తారని మాత్రం చూడాల్సింది చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే దానం నాగేందర్ కూడా సోమవారం రోజు స్పీకర్ ని కలిసి తన వివరణ ఇచ్చే అవకాశం. మరి వివరణ మాత్రమే ఇస్తాడా లేదా రాజీనామా ఏమన్నా చేస్తాడా అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సునీల్.